వాసులు ఓటు వేయడానికి నిరాకరించారు. తమ తండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. గతంలో కూడా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ పోలింగ్ బూత్కు వెళ్లడానికి దూరం ఉన్నందున వృద్ధులకు, వికలాంగులకు ఇబ్బందికరంగా ఉందని, తమకు కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇక్కడి నుంచి మార్చడానికి వచ్చినాము, చూసినాం. ఇక్కడ బిఎల్ఓ గారు ఉన్నారు, ఇక్కడ లేరట్టు వాళ్ళు పైన ఉన్నారు ఒకటి. ప్లస్ అదే కొడిచెల్ల విలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ కొందరు ఇల్లు ఉన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మార్చిన తర్వాత మా తిరిగి వాళ్ళు మార్చడానికి ఏర్పాటు చేయటకు ప్రపోజల్స్ పంపి మీ కొడిచెర్ల తండాలు మీరే కదా, మేము ఇక్కడి నుంచి మార్చడానికి వచ్చినాము, చూసినాం. ఇక్కడ బిఎల్ఓ గారు ఉన్నారు, ఇక్కడ లేరట్టు వాళ్ళు పైన ఉన్నారు ఒకటి. ప్లస్ అదే కొడిచెల్ల విలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ కొందరు ఇల్లు ఉన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మార్చిన తర్వాత తాండావాసులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆడియో గారికి ఫిర్యాదు చేసిన వారి నుండి సరైన సమాధానం, ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజు ప్రజలందరూ నిర్ణయించి ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని, సౌకర్యాన్ని బహిష్కరిస్తామని నిర్ణయం వచ్చి ఈ రోజు తాండా ప్రజలందరూ ఈ రోడ్డు మీద వచ్చి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. కారణం ఎందుకంటే గతంలో మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మరియు మా తాండా గ్రామ పంచాయతీ కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎటువంటి కల్పించడం లేదు. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అనే భావనతోని మేము కుంగిపోయి ఈరోజు పార్టీల అతీతంగా అందరూ రాజకీయ నాయకులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఎన్నికలను బహిష్కరించి మేము నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ పై అధికారులు అందరూ ఇక్కడ వచ్చి వ్రాతపూర్వకంగా మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదిలి మా యొక్క ఓటింగ్ వేస్తాము. లేని పక్షంలో మేము ఈ ఎన్నికలను బహిష్కరించి మా నిరసన సాయంత్రం వరకు ఇక్కడనే కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాం. తాండావాసులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆడియో గారికి ఫిర్యాదు చేసిన వారి నుండి సరైన సమాధానం, ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజు ప్రజలందరూ నిర్ణయించి ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని, సౌకర్యాన్ని బహిష్కరిస్తామని నిర్ణయం వచ్చి ఈ రోజు తాండా ప్రజలందరూ ఈ రోడ్డు మీద వచ్చి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. కారణం ఎందుకంటే గతంలో మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మరియు మా తాండా గ్రామ పంచాయతీ కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎటువంటి కల్పించడం లేదు. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి పంచాయతీ పరిధిలో పోలింగ్ సరళిని